నమస్కారం, ప్రజా టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపం వైసీపీదేనన్న నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. సంక్షేమ ఫలాలు అందించడంలో వాలంటీర్ల పాత్ర కొనియాడదగినదన్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నంద్యాలలో 158 కోట్లతో నిర్మించిన అమృత్ నీటి పథకం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎంపీ పోచా ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. శ్రీ మహానందేశ్వర దేవస్థానం నందు హుండీ లెక్కింపు ప్రారంభం. నంద్యాలలో బీజేపీ ప్రజాపోరుకు విశేష స్పందన. ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపం వైసీపీదేనన్న నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపం వైసీపీదేనని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గంలో ప్రజాపోరు యాత్రకు అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు శ్రీకారం చుట్టారు. నంద్యాల పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద పూజలు నిర్వహించి భారీ వాహన శ్రేణితో గ్రామాలకు బయలుదేరారు. నంద్యాల మండలంలోని కొత్తపల్లి, బిలాలపురం, అంబాడం తండా, అయ్యలూరు గ్రామంలో ప్రజాపోరు యాత్రకు విచ్చేసిన బీజేపీ నాయకులకు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రచార రథంపై గ్రామాల్లో తిరిగారు. ప్రధాన కుటీలలో బీజేపీ నేత అభిరుచి మధు మాట్లాడుతూ భారతదేశంలో అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఎడారిగా మార్చిందన్నారు, ఆరోపించారు. నవనందులకు ప్రసిద్ధి అయిన నంద్యాలలో సాగునీరుకు రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజధాని లేని రాష్ట్రం కావడంతో సిగ్గుపడాలని అన్నారు. యువత, ఉద్యోగులకు జీతాలు, అభివృద్ధి, అవినీతి లేని రాష్ట్రాన్ని చూడాలన్న బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసి గొప్పలు చెప్పుకుంటుంది అని విమర్శించారు. అమృత పథకానికి నిధులు ఇచ్చిన కమిషన్లకు కకృతితో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని, ప్రజలపై పనులు భారం వేస్తున్న చెత్త ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నంద్యాలకు సండే ఎమ్మెల్యే కావాలా, సేవలు చేసే నాయకుడు కావాలో తేల్చుకోవాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కసెట్టి కృష్ణమూర్తి, చంద్రశేఖర్, గంగాధర్ స్వామి, బాలన్న, బీజేపీ స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధాని లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ మొదలుపెట్టాల్సిన పరిస్థితి దృష్టికొచ్చింది. మొదటగా రాజధాని కట్టాలంటే, పోలవరం నిర్మించాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే, ఉద్యోగులకు జీతాలు సమయానికి రావాలంటే, అభివృద్ధి కావాలంటే, అవినీతి లేని రాష్ట్రాన్ని చూడాలంటే కేంద్రంలో బీజేపీ, నంద్యాలలో పరిశ్రమలు రావాలంటే, ప్రశాంతమైన నంద్యాల చూడాలంటే, సండే ఒక్కరోజు పనిచేసే ఎమ్మెల్యే కాకుండా పూర్తిగా మీతోనే ఉండే ఎమ్మెల్యే కావాలంటే, మరి పాలకుడు కాదు సేవకుడు కావాలంటే, కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమైపోయినాయి, పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి, అప్పులు లేని పూట గడవని పరిస్థితుల దుస్థితులు ఈ రాష్ట్రం ఉంది. కేంద్రం ప్రతి నెల కనిపిస్తే కానీ జీతాలు ఇవ్వలేని నీచమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఒకప్పుడు ఆంధ్రులు అంటే భారతదేశానికి అన్నపూర్ణ ఈ రాష్ట్రం. సాగునీరు లేదు, తాగడానికి నీరు లేదు, నవనందుల నిలయమైన ఈ రాష్ట్రం, ఈ నంద్యాల ఈరోజు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. 8 సంవత్సరాల కిందట 100 కోట్ల నిధులు అమృత స్కీమ్ కింద ఇస్తే కేవలం వారి మామూళ్ళ కోసం, వాళ్ళ పర్సంటేజ్ల కోసం ఆ పథకాన్ని కూడా తొక్కిపెట్టి తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ నంద్యాల పాలకులు ఉన్నారు. ఇక్కడ స్థానిక సంస్థల అభివృద్ధి లేదు, పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ నిధులు లేవు. కేవలం బటన్ నొక్కడం, ఏదో కృతమంత్రంగా కేంద్రం ఇచ్చిన నిధులకు పేర్లు మార్చి అదే పథకాలను తన గొప్పగా చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. మరి కేవలం
సంక్షేమం మాటన ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో తీసుకెళ్ళడం తప్ప ఈ రాష్ట్రం సాధించేది లేదు. ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యే కానీ పూర్తిగా టైంపాస్ మాటలు చెబుతూ నిధులు లేని రాష్ట్రం, అప్పులతో కూడిన రాష్ట్రాన్ని చేసి నంద్యాల ప్రజలు నచ్చిన శిల్పం ఉండేది కుటుంబం పన్నుల నెపంతో పూర్తిగా ప్రజలను పన్నులు ముక్కు పెట్టి వసూలు చేసి చెత్త మీద కూడా పన్నులు వేస్తున్న చెత్త ఎమ్మెల్యే, చెత్త ప్రభుత్వం ఈ నంద్యాల నుంచి ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ ప్రజల్లో చైతన్యం నింపి కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప ఈ రాష్ట్రం చేసింది అప్పులు మాత్రమే తెలియజేస్తూ మీకందరికీ కేంద్రం నిధులు రాష్ట్రానికి రావడం, ఆ నిధులను తప్పగా పట్టించి ఎక్కడో జరుగుతున్న అభివృద్ధి అంతా తమ గొప్పగా చూపించుకోకుండా కేవలం అభివృద్ధి జరగాలంటే దేశంలో మోదీ, రాష్ట్రంలో మోదీ, నంద్యాలలో కూడా మోదీ ఆసక్తులతో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ తెలుగుదేశం గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నమస్కారం. సంక్షేమ ఫలాలు అందించడంలో వాలంటీర్ల పాత్ర కొనియాడదగినదన్న ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర కొనియాడదగినదని ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి ప్రశంసించారు. ఉయ్యాలవాడ మండలం కేంద్రంలో ఉత్తమ వాలంటీర్లకు గంగుల సేవ పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి మాట్లాడుతూ సిద్ధం సభకు వాలంటీర్ల ద్వారా జనాన్ని తోలారని ప్రతిపక్ష నేత ఆరోపించడం తగదని, ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి వెళ్లారన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులను చేసి పథకాలు కట్ చేస్తామని, సిద్ధం సభకు ప్రజలను తరలించమని ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 87% ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా వారి బ్యాంకు ఖాతాలలో సంక్షేమ మొత్తం బదిలీ అవుతుందని, నెల మొదటి రోజే ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు అవ్వతాతలకు పింఛన్లు అందిస్తున్నారన్నారు. ప్రతి అవ్వతాత ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను చేతులెత్తి మొక్కుతుంటే ప్రతిపక్ష నేత వాలంటీర్లను రౌడీలు, గూండాలు అని సంబోధించడం తగదన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దేశంలో వాలంటీర్ల సేవలు ఆదర్శనీయమన్నారు. అనంతరం ఉత్తమ వాలంటీర్లకు సేవమిత్ర, సేవరత్న, సేవవజ్ర లాంటి సేవ పురస్కారాలు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి అందించారు. 60 ఏళ్ళు వానికేం 30, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు లేవు కాబట్టి నోటికి వచ్చినంత మాట్లాడతాడు. నాలాగా 65 ఏళ్ళు వచ్చినప్పుడు చెప్పమన్నాయన, నేను పెన్షన్ తీసుకోవడానికి పక్కూరికి వెళ్ళాలా, పక్కూరికి వెళ్ళి ఆటోలోనో కాళ్ళు ఈడ్చుకుంటానో శరీరం నిలబడికి సహకరించకపోతే పోయి ఒక పూటంతా కూర్చున్నా కానీ పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పొద్దున్నే 6 గంటలకు పాపం పిల్లలు వచ్చి లేపిస్తుంటే ఈరోజు వాడు అట్లా మాట్లాడుతున్నాడు. మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు నాయన, ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, వాడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిని అడుగుదాం లేనైనా అప్పుడు కావాలో లేదో అట్లాంటి వాళ్ళు పట్టించుకోవద్దు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మీరు ఒక పెన్షనే కాదు, ప్రతి గ్రామంలో ఈరోజు మనం 87% అంటే రాష్ట్రంలోకి అనాలిసిస్ చేస్తే రాష్ట్రంలో 100% పాపులేషన్ ఉంటే దాంట్లో 87%కి మనం సంక్షేమ పథకాలు అందించగలుగుతున్నాం. ట్రాన్స్పరెంట్గా మధ్యలో ఎట్లాంటి దళారుల వ్యవస్థలు లేకుండా, ఎవ్వరూ లేకుండా, ఒక్క రూపాయి తప్పుగా పోకుండా నేరుగా లబ్ధిదారులు ఉంటే వాళ్ళ అకౌంట్లో మనం జమ చేయగలుగుతున్నాం. అంటే దానికి కారణం మీరే అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతుంది వాలంటీర్లంట, మన సిద్ధం సభకి మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి రౌడీల్ని, గుండాల్ని తయారు చేసినామంట. అంటే మీరంతా రౌడీలు, గుండాలంట. మిమ్మల్ని అందరినీ పెట్టి సిద్ధం సభకి బస్సులు పెట్టేసి గ్రామాల్లో మనుషుల్ని బెదిరించి మీరు ఎక్కకపోతే మీకు పెన్షన్లు రావు, మీకు పథకాలు రావు అని చెప్పేసి మీరు బెదిరిస్తే జనాలంతా ఎక్కి సిద్ధం సభకు వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతుంది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలా? అలా చేస్తే వచ్చే పరిస్థితి ఉందా? మీరు ఇంత సోషల్ మీడియా మాది ఇంత పవర్ఫుల్, మాది ఇంత పొడుగంటారే, మరి ఒక్క వీడియోనా తీసి చూపించగలుగుతారా? ఒక్క చోటన్నా అట్లాంటివి చూపించగలుగుతారా? గ్రామాల్లో ఆఖరికి మా మీద రాత్రి 18వ తారీఖు సిద్ధం సభ అంటే 17వ తారీఖు రాత్రి నేను నిద్రపోలేదు. రాత్రి 2 గంటల వరకు నాకు ఫోన్లు, అన్న మాకు సచివాలయానికి ఒక బస్సు అని పెట్టారు, మా సచివాలయానికి 3 గ్రామాలు ఉన్నాయి, మాకు 3 బస్సులు కావాలి, ఎక్కడి నుంచి తెస్తావో తీసుకురా అని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ జీపులు పట్టుకొని అవి పట్టుకొని ఇవి పట్టుకొని జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. ఎక్కడైనా మీరు ఒక్కలనన్నా ఒక లీడర్ అన్నా మిమ్మల్ని పిలిపించి రండయ్యా అని చెప్పి అడగడం జరిగిందా? మీరే చెప్పండి. స్వచ్ఛందంగా మీలో కూడా వచ్చిండొచ్చు అక్కడికి.
అంటే జగన్మోహన్ రెడ్డిని చూడాలనే అభిమానంతో ఈయన ఇచ్చాపురం నుంచి కూడా వచ్చినారు కొద్దిమంది అక్కడ. మరి ఇంత స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తే ఈరోజు కేవలం అది కూడా చూసి ఓర్వలేక వాలంటీర్ల మీద ఒక నెపం అన్నమాట, ఒక అభాండం వేయడం. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాదు. ఈరోజు ఏమంటది, ఎమ్మెల్యే అవినీతి పరుడు అంటది. నేనా కిడ్నాపులు చేసింది, నేనా భూములు కబ్జా చేసింది, నేనా ఎవడన్నా ఇంటికాడికి పంచాయతీకి వస్తే కొట్టి డబ్బులు లాక్కుంది. మరి నేను అవినీతి పరుడునా, నువ్వు అవినీతి పర్రాలు? ఒకసారి బేరీ చేసుకొని ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. రానున్న ఇంకొక 50 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, 50 రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం చెప్తారు. కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరంతా కూడా ఒకటి గమనించండి. గతంలో ఉన్న ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి ఇస్తాయన్నారు, బాబు వస్తే జాబు రావాలన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఆ రోజు నిరుద్యోగ భృతి ఎవరికి రాలే, ఎవరికి జాబు రాలే. ఈరోజు మీ గ్రామాలలో మీకు ఒక గౌరవం కల్పిస్తూ, గ్రామంలో మీకు ఒక బాధ్యత పెడుతూ, మీ గ్రామంలో మీకు సాయంగా ఒక గౌరవ వేతనం ఇస్తూ, మీకు ఒక వాలంటీర్ అనే గౌరవాన్ని కల్పిస్తూ గ్రామంలో సేవ చేయడానికి మీ అందరినీ కూడా ముందరికి తీసుకురావడం జరిగింది. నంద్యాలలో 158 కోట్లతో నిర్మించిన అమృత్ నీటి పథకం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి నంద్యాల ప్రజల దాహత్తిని తీర్చేందుకు 158 కోట్ల రూపాయలతో నిర్మించిన అమృత్ నీటి పథకాన్ని బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వెలుగొడు రిజర్వాయర్ నుండి నీటిని ఫ్లోటింగ్ పాంట్ ను సిస్టమ్ ద్వారా డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తీసుకుని పైప్ లైన్ల ద్వారా నంద్యాలకు చేర్చి ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటి శుద్ధి చేసి త్రాగునీటిని సరఫరా చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల ప్రజల దాహత్తిని తీర్చేందుకు శాశ్వత ప్రతిపాదికన 158 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 35 కిలోమీటర్ల దూరం నుండి వెలుగోడు రిజర్వాయర్ నుండి 30 MLD నీటి సామర్థ్యంతో నూతన విధానంలో ద్వారా నీటిని శుద్ధి చేసి త్రాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. అందులో అమృత్ పథకం నంద్యాల నుండి జమ్మలమడుగు జాతీయ రహదారి, ఆత్మకూరు నుండి నంద్యాల జాతీయ రహదారి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుంకెసుల ప్రాజెక్ట్ నీటి సరఫరా కింద 80 కోట్లతో నిర్మాణపు పనులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 140 కోట్లతో సిల్వర్ జూబిలీ క్లస్టర్ యూనివర్సిటీని నిర్మాణం, రాయలసీమ ప్రాంతంలో నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు, హైకోర్టు ఏర్పాటుకు అనుమతులు, నంద్యాలలో 500 కోట్లతో మెడికల్ కళాశాల వంటి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన నాయకులను ప్రజలు ఆదరించాలని, ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మరాదని చెప్పారు. చిన్న సమస్యను పెద్దదిగా చేసి ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతున్నాయన్నారు. ప్రాంతాల త్రాగునీటికి సౌకర్యం కల్పించే దానికోసము ఈరోజు అమృత్ స్కీమ్ కింద ఫేజ్ 1 కింద ఇక్కడ 30 మిలియన్ లీటర్స్, రోజుకు 30 మిలియన్ లీటర్స్, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 30 అంటే 3 కోట్లు లీటర్లు సప్లై చేసేదానికి ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనికి సోర్స్ వచ్చేసి వెలుగోడు రిజర్వాయరు. దాని తర్వాత ఈ వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఇక్కడికి నీళ్లు తెచ్చి ఇక్కడ శుద్ధి చేసి ఇక్కడ నుంచి మరీ పంపింగ్ చేసి నంద్యాల మున్సిపాలిటీ అండ్ ఇతర ప్రాంతాలకు కూడా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. దాదాపు అండ్ పక్కన మీకు ఉంటాయి కదా మున్సిపాలిటీ, ప్యూర్లీ మున్సిపాలిటీ ఈ స్కీమ్కు సంబంధించి దాదాపు ఇంచుమించు 130 కోట్లు దాటి దాదాపు 150 అనుకోండి అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి. 150 160 కోట్లు ఖర్చు చేసి ఇక్కడ ఇది నిర్మించడం జరిగింది. ఒక కొత్త పద్ధతిలో ఫ్లోటింగ్ పాంటూన్ అని చెప్పేసి, మామూలుగా మనము ఎక్కడైనా కానీ ఇంటేక్ వెల్ కడతాము, ఇంటేక్ వెల్ లోపలికి పంప్స్ పెట్టి డ్రా చేస్తాం. అయితే ఇంటేక్ వెల్ కట్టినప్పుడు ఏమవుతుందంటే డెడ్ స్టోరేజ్ కింది లెవెల్ వరకు నీళ్ళని డ్రా చేసేదానికి వీలు పడదు. కానీ ఫ్లోటింగ్ పాంటూన్ సిస్టమ్ ఏదైతే ఇక్కడ వాడారో దీని ద్వారా బాటమ్ మోస్ట్ అన్నిటికంటే కిందికి నీళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా డ్రా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వాడిన టెక్నిక్ ఇది. ఈ 2019 తర్వాత ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా, కరోనా ఉన్నా కూడా, మరి ఈ ప్రభుత్వంలో జరిగిన వివిధ పక్కా అండ్ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో
ఇక్కడ ఎన్నో నంద్యాల జిల్లాలో ఇటువంటి శాశ్వతమైన అభివృద్ధి చెందిన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదాహరణకు ఇదొకటి, దాదాపు 160 కోట్లతో మన నంద్యాల పట్టణానికి తాగునీటి సరఫరా. తర్వాత నంద్యాల నుంచి జమ్మలమడుగు. ఈరోజు నంద్యాల ప్రజలకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాహార్తి తీర్చడానికి దాదాపు 30 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ ఇక్కడ ఈరోజు ప్రారంభించడం, మీకు మన మంత్రి గారు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి అమృత్ కింద దాదాపు 158 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఈరోజు నంద్యాలకి ఎప్పటికి కూడా గడ్డు పరిస్థితులు ఉండకూడదు, శాశ్వత పరిష్కారం చూపించాలి అన్న ఒక ఉద్దేశంతో వెలుగోడులోంచి వాటర్ని తీసుకొచ్చి ఈరోజు నంద్యాలకి ఇవ్వడం నిజంగా నంద్యాల తాగునీటి కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది అమృత్ ఫేజ్ 1 మాత్రమే. ఫేజ్ 2 కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. ఫేజ్ 2 ఈసారి గోర్కల్ రిజర్వాయర్ నుంచి ప్లాన్ చేసాం. గోర్కల్ రిజర్వాయర్ నుంచి మళ్ళీ నంద్యాల టౌన్కి సేమ్ ఇదే మాదిరిగా ఇప్పుడైతే వెలుగోడు నుంచి తీసుకొస్తున్నామో గోర్కల్ నుంచి కూడా ఇదే మాదిరిగా వాటర్ తీసుకొచ్చేసి మన చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, ఎస్ఆర్బీసీ కాలనీ, కొత్త మన టిట్కో అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలు, ఇవన్నీ దాని కోసం మళ్ళీ ఇంకొక అమృత్ ఫేజ్ 2లో దాన్ని కూడా తీసుకొస్తున్నాం. అది కూడా దాదాపు ప్లానింగ్ అంతా పూర్తి అయిపోయేసి శాంక్షన్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చాయి. త్వరలో అవి కూడా పనులు ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మరి ఈ మాదిరిగా నంద్యాల జిల్లా కొత్త జిల్లా ఏర్పడింది ముఖ్యమంత్రి గారి చలువుతోటి. మరి నంద్యాల జిల్లాకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 500 కోట్లతోటి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ అయ్యింది. మరి అలాగే ముఖ్యమంత్రి గారు బుగ్గన రాజనాథ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని నంద్యాలకి ఒక ITI కాలేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఏపీ మోడల్ స్కూల్ని కొత్తగా మనం నిర్మించుకోగలిగాం, మహిళా జూనియర్ కళాశాలను నిర్మించుకోగలిగాం. సో ఈ రకంగా శాశ్వతమైన పరిష్కారాలు భవిష్యత్తులో చాలా అద్భుతమైన 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కట్టుకోవాలి. అతి త్వరలో ఈ మధ్యనే నేను చెప్పడం కూడా జరిగింది, త్వరలో ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మొన్ననే చెప్పాను. మరి ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ ఏంటనేది కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ 100 కోట్లతోటి నంద్యాలలో మనం నిర్మించుకోబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఇందాక మేము చెప్పినట్టుగా కరోనా కాలంలో పోయిన కాలాన్ని తీసేసి ఈ 2.5-3 సంవత్సరాల్లో ఇన్ని పనులు మేము చేసినవి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షాలకే కనపడకపోవడం అనేది నిజంగా చాలా విడ్డూరం. మరి గతంలో కూడా ఈ మాదిరిగా మీడియాని అడ్డుపెట్టుకొని వాళ్ళ సొంత మీడియా ఛానల్లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మేము ఏమేం పనులు చేశామో దానిని చూసి ఓటేయమని చెప్పేసి అడిగే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఉన్నాం. మరి తెలుగుదేశం నాయకులు మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా ఏం చేశాము, గతంలో చేశాము చూసి మాకు ఓటేయమని చెప్పి అడిగే పరిస్థితులు లేరంటేనే వాళ్ళు ఏమీ చేయలేదనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మరి రానున్న రోజుల్లో నంద్యాల ప్రజలకి మరెన్నో మంచి కార్యక్రమాల ద్వారా ఇంకా చేరువవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానం నందు హుండీ లెక్కింపు ప్రారంభం. శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు హుండీ లెక్కింపు ప్రత్యేక అధికారి జనార్దన్ మరియు ఆలయ ఏఈఓ సూపరింటెండెంట్ దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బాలాజీ సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ లీలా పరమేశ్వరి దేవి మరియు తిరుమల బాలాజీ సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇవాల్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపం వైసీపీదేనన్న నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. సంక్షేమ ఫలాలు అందించడంలో వాలంటీర్ల పాత్ర కొనియాడదగినదన్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నంద్యాలలో 158 కోట్లతో నిర్మించిన అమృత్ నీటి పథకం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎంపీ పోచా ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. శ్రీ మహానందీశ్వర దేవస్థానం నందు హుండీ లెక్కింపు ప్రారంభం. సమాప్తం. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.